జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. పంచమ స్కంధం ద్వితీయ శ్వాసంలో ఉన్నాం. సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకు భూగోళ వివరాలన్నీ కూడా తెలియజేస్తున్నారు. ముందు భూగోళ వివరాలు తెలియజేశారు. తర్వాత జంబూద్వీపం, భరతవర్షం, ఈ భరతవర్షం వివరాలు తెలియజేస్తూ భరతవర్షానికి పైన ఉండే 7 లోకాల వివరాలు కూడా తెలియజేశారు. ఇప్పుడు ఈ సంచికలో ఖగోళ విషయ విస్తారం తెలియజేస్తున్నారు. ఖగోళ శాస్త్రాన్ని గురించిన అవగాహనని పరీక్షన్ మహారాజు కలుగజేస్తున్నారు సుఖ మహర్షి. సూత మహర్షి సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో ఈ భాగవత గాథలను తెలియజేస్తున్నారు అని ఇలా పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి ఇలా చెప్తున్నారు. కరమనురాగంబునని ధరణి మండలము సంవిధానం బెల్లన్ నరవర ఎరుగని చెప్పితి మరి చెప్పెద వినుము దివ్యమానం మెల్లన్. ఓ రాజా, నీకు నీ మీద ఉన్న అనురాగం కొద్దీ ఇప్పటిదాకా నీకు ఈ భూమండలాన్ని గురించి చెప్పాను, సమగ్రంగా తెలియచేశాను. స్వర్గలోకం గురించి, ఖగోళ శాస్త్రం గురించి, ఆ దివ్య మానాన్ని గురించి ఇక పైన చెప్తాను విను అని అన్నారు. అని కమలజాండ మధ్య గతుడైన సూర్యుండు భరితమైన యా తపంబు చేత 3 లోకములను ముంచి తపింపగా చేసి కాంతి నొంద చేయుచుండు. బ్రహ్మాండ మధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపి తపింప చేస్తూ ఉంటాడు. అంటే సోలార్ సిస్టమ్ గురించి చెప్తున్నారు. కాంతిమంతం చేస్తూ ఉంటాడు అని. ఈ సూర్యుడికి ఏడాది నడక. ఈ నడకలో ఉత్తరాయణం, దక్షిణాయనం, విషువం అనే 3 గమనాలు ఉన్నాయి. ఉత్తరాయణంలో పైకి వెళ్తాడు, దక్షిణాయనంలో కిందికి వెళ్తాడు, ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు, దక్షిణాయనంలో కొంచెం త్వరగా నడుస్తాడు. కాబట్టి ఉత్తరాయణంలో పగలు చాలా ఎక్కువ, రాత్రిళ్ళు తక్కువగా ఉంటాయి. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగలు తక్కువ ఉంటుంది, రాత్రిళ్ళు పొడవుగా ఉంటాయి. విషువంలో సమానంగా ఉంటాడు, రాత్రింబగళ్ళ ఎక్కువ తక్కువలు ఉండవు అని. మేషతులల ఎందు మిహిరుండహో రాత్రులందు తిరుగు సమవిహారములను బరగంగ వృషభాది పంచరాసులను నొక్కొక్క గడియ రాత్రి దక్కి నడుచు. సూర్యుడు మేషరాశిలోను తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి రోజు నుంచి రోజు రోజుకి పగలు ఎక్కువ అవుతుంటుంది, రాత్రి తక్కువ అవుతూ ఉంటుంది. సూర్యుడు వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్య రాశి ఈ రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క గడియ పగటిపూట పెరుగుదల ఉంటుంది, రాత్రిపూట తరుగుదల ఉంటుంది అని. మించి వృశ్చికాది పంచరాశులను నొక్కొక్క గడియ రాత్రి నిక్కి నడుచు దివములందు నెల్ల దిగజారు నొక్కొక్క గడియ నెలకు తత్ప్రకారమునను. సూర్యుడు వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క గడియ పగటి పూటలో తగ్గుతూ ఉంటుంది, రాత్రి పూటలో పెరుగుతూ ఉంటుంది. సూర్యుడి గమనాన్నించే 3 లోకాలకు కూడా పగలు రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి అని. దినములు ఉత్తరాయణం, దక్షిణాయనం పెరగడం, తరగడం ఇవన్నీ కూడా సూర్యుడి గమనం నుంచే ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథంలో మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టుకొలత 9,51,00,000 యోజనాలు. ఆ మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉంది, దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉంది, దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం ఉంది, దాని పేరు నిమ్లోచని. ఉత్తరం వైపు చంద్రుడి పట్టణం ఉంది, దాని పేరు విభావరి. జ్యోతిష్ చక్రం గురించి చెప్తున్నారు. జ్యోతిష్ చక్రం భ్రమించడం వల్ల భూమి యందు సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి వచ్చినట్టు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి.
ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి నివృత్తులకు హేతువులై ఉన్నాయి. పగలందరూ లేచుంటారు, రాత్రిపూట నివృత్తి పడుకుంటారు. సూర్యుడు ఇంద్రపురం నుంచి యమపురానికి వెళ్ళేటప్పుడు 15 గడియల్లో 2,37,75,000 యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుంచి మళ్ళా వరుణపురికి, అటు నుంచి సోమపురికి కూడా ఇదే లెక్క. అంటే ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళడానికి 2,37,75,000 యోజనాల దూరం. అటు నుంచి సోమపురికి కూడా ఇదే లెక్క. ఇలా చంద్ర గ్రహ నక్షత్రాదులతో కూడి తిరుగుతూ ఉన్న సూర్యుడి రథచక్రానికి 12 అంచులు ఉంటాయి, 6 కమ్ములు ఉంటాయి, 3 నాభులు ఉంటాయి. ఈ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒక్కటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో 34,80,8,000 యోజనాల మేర సంచరిస్తూ ఉంటుంది అని ఇనురథంబుననున్న ఇరుసొక్కటియమేరు శిఖరంబునందును చేరియుండు నొనర చక్రము మానసోత్తర పర్వతం బంధుల తిరిగేడి నారథంబు నిరుసునానున్న రెండిరుసులు దగులంగ భవన పాశంబుల బద్ధ మగుచు ధ్రువమండలంబునందులనంటి ఉండగా సంచరించుచునుండు సంతతంబు నట్టి అరదంబు 36,00,000 నంటి నా కాడియు నన్ని యోజనముల విస్తారమై తురంగంబుల కంధరంబుల దగులుచు వెలుగొందు రమణతోడ. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దాని పొడవు 1,57,50,000 యోజనాలు. ఈ ఇరుసుకు చక్రం అమర్చబడి, అంటే గానుగ చక్రం లాగా మానసోత్తర పర్వతం పైన సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం పై వరకు, ఇంకోటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరుసులు రెండిటిపై ఈ చక్రం ధ్రువాల యందు బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర దక్షిణ ధ్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ధ్రువాలకు బిగించబడి ఉంటాయి. ఆ రథంలో సారథి కూర్చోవడానికి అనువైన చోటు 36,00,000 యోజనాల పొడవు, 9 యోజనాల వెడల్పు ఉంటుంది. ఆ రథానికి కాడి సైతం 36,00,000 యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది. ఆ కాడి గుర్రాల మెడలపై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సూర్య రథానికి గాయత్రి మొదలైన 7 ఛందస్సులున్న గుర్రాలు ఉంటాయి. ఈ 7 ఛందస్సులు గుర్రాలు. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా నియమించబడి ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60,000 మంది ఋషిశ్రేష్ఠులు సూర్యుని ముందర సౌర సూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు ఎంత ఉంటారు అంటే బొటన వేలులో పైభాగం ఎంత ఉంటుందో అంత శరీరం కలవాళ్లే ఉంటారు. వాళ్ళు ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, నాగులు, అప్సరలు, పతంగులు మొదలైన వాళ్ళంతా కూడా నెల వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది తనను సేవిస్తూ ఉండగా సూర్యుడు 90,51,00,000 యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటిని ఒక్క పగలు ఒక్క రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక క్షణానికి 2,202 యోజనాలు సంచరిస్తాడు అని చెప్పాడు సుఖ మహర్షి. వాళ్ళు చెప్పేసరికి పరీక్షన్ మహారాజ్ ఇలా అడిగాడు, ఛందస్సులు ఎన్ని అంటే గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, జగతి, పంక్తి, బృహతి అనేవి 7 ఛందస్సులు. ఈ 7 ఛందస్సులు సూర్యుడికి 7 రథాలు. అంటే అప్పుడు పరీక్షన్ మహారాజ్ ఇలా అన్నాడు, మునివర మేరు ధ్రువులకు నొనర ప్రదక్షిణము తిరుగుచుండెడి నదు డాయిను ముద్దభిముఖుడై రాసులకు అనుకూలత నేగునంటివది ఎట్లొప్పున్. ఓ మునివర, మేరువుకు ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణం చేస్తాడని చెప్పావు కదా, మళ్ళీ రాశి చక్రం మీద సంచరిస్తాడు అన్నావు. ఇది అది రెండు ఎలా కుదురుతుంది? ఉత్తర ధ్రువం ఉండేదేమో ఉత్తర దిశలో, రాశి చక్రం ఉండేదేమో భూమధ్య రేఖ దగ్గర. ఉత్తర ధ్రువానికి ప్రదర్శనం, రాశి చక్రం మీద సంచరించడం ఒకే కాలంలో ఎలా అనేది పరీక్షన్ మహారాజుకు వచ్చిన సందేహం. అని పలికిన భూవరునింగనుగొని సుఖయోగి మిగుల కరుణాన్వితుడై మనమున శ్రీహరి తలచుచు వినుమని క్రమ్మరగనిట్లు వినిపించదగన్. అలా పరీక్షన్ మహారాజు అడిగేసరికి సుఖయోగి
పరీక్షిత్తు యొక్క సందేహాన్ని తెలుసుకున్నాడు. మిక్కిలి కరుణతో రాజు వైపు చూసి మనసులో శ్రీహరిని తలుచుకున్నాడు. వెంటనే విను అని వెంటనే ఇలా అన్నాడు: సకలము భగవత్ సృష్టి విలాసం. ఆ సృష్టిలోని కొన్ని విషయాలను సుఖయోగి చెప్తున్నారు. శ్రోతలకు సందేహాలకి వక్త విసుక్కోవడం అనేది ఉండదు. ఎందుకంటే శ్రోతకు వచ్చే సందేహాలను తీర్చగలిగిన వాడు సర్వేశ్వరుడే. అందుకే యోగేంద్రుడు పరమేశ్వరుణ్ణి మనస్సులో ధ్యానించుకున్నాడు. ధ్యానించుకుని పరీక్షణ్ మహారాజు అడిగిన సందేహానికి సమాధానం ఇస్తున్నాడు. రాజా, కుమ్మరి చక్రాన్ని తిప్పేటప్పుడు ఆ చక్ర భ్రమణానికి ఒక వేగం ఉంటుంది కదా. ఆ చక్రం మీద చీమల బారు ముందుకు పాకుతోంది అనుకుంటే ఆ చీమలకి తమంత తాము కదులుతున్న వేగం వేరు, చక్రం యొక్క వేగం వేరు. ఈ రెండు వేగాలు ఒకేసారి చీమలకు ఉంటాయి. అలాగే నక్షత్రాలతో రాసులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదర్శనం చేసేటప్పుడు ఆ కాలచక్రం వెంట సంతరించే సూర్యుడు మొదలైన గ్రహాలకు నక్షత్రాల్లోనూ రాసుల్లోనూ ఉనికి ఉండడం వల్ల చక్రగతి వల్ల వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆది పురుషుడైన భగవానుడు నారాయణుడే లోకాలకు యోగక్షేమాలను కూర్చడానికి సూర్యుడి రూపంలో మనకి దర్శనమిస్తున్నాడు. ఆ సూర్యుడు మూడు వేదముల యొక్క స్వరూపం. కర్మల్ని సిద్ధింపజేయడం కోసం నారాయణుడు సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. దేవతల చేత, మహర్షుల చేత ఉపనిషత్తుల్లో నిరంతరము తర్కించబడుతూ ఉండే స్వరూపం భగవంతుడు. పరమ పురుషుడు తననే 12 విధాలుగా విభజించుకొని వసంతం మొదలైన 6 ఋతువులను ఆయా కాలాల్లో జరిగే విశేషాలను బట్టి ఏర్పాటు చేశాడు. అతను పరమ పురుషుడు. పరమాత్మ యొక్క మహిమను ఈ లోకంలో మహాత్ములైన వారు వారి వారి వర్ణాశ్రమ ఆచారాలను బట్టి వేదం చెప్పినట్లు మిక్కిలి భక్తితో ఆరాధిస్తూ శుభాలను పొందుతుంటారు. అతడు నారాయణమూర్తి, ఆది నారాయణమూర్తి. జ్యోతిష్ చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీపింపజేస్తున్నాడు. మేషాది 12 రాసుల్లోనూ ఒక్కో మాసం వంతున ఒక్కో సంవత్సరంలో సంచరిస్తాడు. ఆది పురుషుడైన సూర్యనారాయణమూర్తి యొక్క గమనంలోని విశేషమైన కాలాన్ని లోకులు అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. ఆ పరమ పురుషుడు రాసులలో 6వ అంశం సంచారం పొందినప్పుడు, అంటే సంవత్సరంలో 6వ వంతు 2 మాసాల కాలం, దాన్ని ఋతువు అని అంటాం. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే 6 రాసుల్లో సంచరించే కాలం ఒక అయనం. పూర్తిగా 12 రాసుల్లో సూర్యుడు సంచరించే కాలం ఒక సంవత్సరం. ఈ సమగ్ర సంచారంలో శీఘ్రగతి, మందగతి, సమగతి అనే 3 గతి విశేషాలు ఉన్నాయి. కొన్నిసార్లు తొందరగా, కొన్నిసార్లు నెమ్మదిగా, మరి కొన్నిసార్లు సమానంగా నడుస్తాడు. ఈ గతి విశేషాల వల్ల తేడా కనిపించే సంవత్సరాన్ని సంవత్సరం, పరివత్సరం, ఇళావత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని 5 విభాగాలుగా చెప్తారు. చంద్రుడు సూర్యకిరణాల కంటే 1,00,000 యోజనాల పైగా శీఘ్రంగా సంచరిస్తాడు. పక్షం, రాశి, నక్షత్రం వీటి శేషాన్ని గ్రహిస్తూ ముందుకు సంచరిస్తూ చంద్రుడు పెరుగుతూ తరుగుతూ ఉంటాడు. శుక్లపక్షంలో వృద్ధి పొందుతున్న కళలతో, కృష్ణపక్షంలో క్షీణిస్తున్న కళలతో చంద్రుడు పితృదేవతలకు పగటిని, రాత్రిని కలుగజేస్తున్నాడు. సకల జీవులకు ప్రాణకారకుడు చంద్రుడు. అతడు ఒక నక్షత్రంలో 30 ఘడియలు మాత్రమే ఉంటాడు. 16 కళలతో ఉంటాడు. అతడు మనఃకారకుడు, అన్నస్వరూపుడు, అమృతమయుడు. దేవతలకు, పితృదేవతలకు, మనుష్యులకు, భూతాలకు, పశువులకు, పక్షులకు, పాకే జంతువులకు, చెట్లకు, లతలకు, సమస్త జీవరాశి ప్రాణాలకు తృప్తిని కలిగిస్తాడు. కాబట్టి చంద్రుణ్ణి సర్వసముడు అన్నారు. సుఖమహర్షి మొత్తం ఈ గ్రహ రాశులన్నిటి గురించి చెప్తున్నారు. ఖగోళ విజ్ఞానం కదా ఇది. ఆ చెప్తూ చంద్రుడి గురించి చెప్తున్నారు. సకల చంద్రుడు సర్వసముడు అని చెప్తూ, చంద్రునకు మీదై యానందంబున 1,00,000 యోజనంబుల దారల్ గ్రంథుకొని మేరు శైలం బంది ప్రదక్షిణము దెరుగు నభిజిద్భముతోన్. చంద్రుడికి పైన 1,00,000 యోజనాల ఎత్తులో తారకలన్నీ గుమిగూడి ఉంటాయి. మేరు శైలానికి ప్రదక్షిణంగా తిరిగి వస్తూ ఉంటాయి. అభిజిత్తు అనే నక్షత్రం కూడా
ఈ తారా చక్రంలో ఉండి తిరుగుతూ ఉంటుంది. అశ్విని నుంచి రేవతి వరకు మనకి 27 నక్షత్రాలే తెలుసు. ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల మధ్యలో అభిజిత్ అనే నక్షత్రం ఒకటి ఉంది. దాంతో కలిపి నక్షత్రాలు 28 నక్షత్రాలు అని చెప్పి ఇంకా ఖగోళ శాస్త్రం గురించి తెలియజేస్తున్నారు సుఖ మహర్షి. హఠ మీద దారల కన్నిటి కుపరి 2 లక్షల శుక్రుడుండి భాస్కరుని ముందరం బిరుందను సామ్య మృదు శ్రీఘ్ర సంచారములను భాస్కరుని మాట్కి జరించుచుండును జనులకు ననుకూలుడై వృష్టి నొసగుచు నంత జతురత వృష్టి విష్కంభక గ్రహ శాంతి నొనరించు వారల కొసకు శుభము లుండు నా మీద సౌమ్యుండు 2 లక్షలను జరించు తురవి మండలంబు బాసి కానబడినను జనులకు క్షామడాంబరాది భయములా పుట్టించు నతుల మహిమ. ఆ పైన తారలన్నిటికీ 2 లక్షల యోజనాల పైన శుక్రుడు ఉంటాడు. శుక్రుడు సూర్యుడు ఉండే రాశికి ముందు రాశిలో కానీ వెనక రాశిలో కానీ లేదా అతనితో సమానంగా కానీ సంచరిస్తూ ఉంటాడు. జనులకు అనుకూలుడై వర్షాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. వర్షానికి ఆటంకం ఏర్పరిచే శక్తులన్నిటిని కూడా తొలగించి శుభాలను ఇస్తాడు. అటు పైన 2 లక్షల యోజనాల పైన బుధుడు సంచరిస్తున్నాడు. బుధుడు ఎప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడు కాబట్టి కనిపించడు. సూర్యుడితో దూరం ఎక్కువై ఎప్పుడైనా బుధుడు మన కంటికి కనిపిస్తే అతని సాటిలేని మహిమ వల్ల ప్రజలకు పెనుగాలులు, క్షామము, దోపిడీలు మొదలైన భయాలన్నీ కలుగుతాయి. బుధుడు చంద్రుడి యొక్క కుమారుడు అనే ధరణి తనూజు డంతటి మీద 2 లక్షల నుండు 3 పక్షముల నొక్క రాశి దాటుతు నుండు గ్రమమున 12 రాసులు భుజించు రాజసమున వక్రించి అయినా వక్రతానైనను దరచుగా వీడలు నరుల కొసగు నంగార కొనిటెంకి కావల 2 లక్షల యోజనంబుల ఘనత మించి యొక్క రాశి నుండి ఒక్కొక్క వత్సరం మనుభవించుచుండు నమర గురుడు వక్రమందునైన వసుధా మరులకును శుభము నొసపుగు నెప్పుడు నభినవముగా. బుధుడికి పైన 2 లక్షల యోజనాల దూరంలో భూమిపుత్రుడైన అంగారకుడు ఉన్నాడు. ఈ అంగారకుడు సంచరిస్తూ ఉంటాడు. భూమికి పుత్రుడు అదైన ఇతడు ఒక్కొక్క రాశి దాటడానికి 3 పక్షాల సమయం పడుతుంది. ఇలా 12 రాసులను దాటుతాడు. ఒక్కోసారి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తుంటాడు. వక్రగతిలో కూడా తిరుగుతుంటాడు. శుభగ్రహ యోగం లేనప్పుడు అంగారకుడు కుజుడు, కుజ దోషం అంటారు కదా, ప్రజలకు పీడల్ని కలిగిస్తాడు. కుజుడికి 2 లక్షల యోజనాల పైన బృహస్పతి సంచరిస్తుంటాడు. ఇతడు ప్రతి రాశిలోనూ ఒక్కో సంవత్సరం ఉంటాడు. ఇతడు దేవతల గురువు. వక్రగతిలో లేనప్పుడు బ్రాహ్మణులకు వేద అధ్యయనానికి అనుకూలుడై ఉంటాడు. సురగురునకు మీదై భాస్కర సుతుడు 2 లక్షలను జగములకు వీడల్ జరుపుచు ద్రింసన్ మాసములరుదుగనొక్కొక్క రాశి అందు వసించున్. సూర్యుని కుమారుడు శనీశ్వరుడు. ఇతను బృహస్పతికి 2 లక్షల యోజనాల పైన చరిస్తూ ఉంటాడు. ఒక్కో రాశిలో 30 నెలల సంచారం చేస్తాడు. లోకాలకు పీడ కలిగిస్తాడు. ప్రాకటముగా రవి సుతునకు నేకాదశ లక్షలను మహేశ్వరులకు నీ లోకులకు మేలు గోరుచు జోకగముని సప్తకంబు సొంపు వహించన్. శనికి పైన 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంది. ఈ సప్తర్షి మండలంలో ఉన్నవాళ్ళు సప్తర్షులందరూ బ్రాహ్మణులకు అలాగే సకల లోకాలకు మేలు కలిగిస్తున్నారు. ముని సప్తకమునకెగువందనరుతు నా మీద త్రియుత 10 లక్షల బెంపున శించుమార చక్రం వనగా నిన్నిటికి నువ్వు పరియగుచుండు నృపా. ఈ సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో శింసుమార చక్రం ఉంది. ఈ శింసుమార చక్రం అన్నిటికంటే కూడా పైన ఉంటుంది అది అని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. ఆ శింసుమారాఖ్య మగు చక్రమున భాగ వతుడైన ధ్రువుడు ఇంద్ర వరుణ సకశ్యప ప్రజాపతి యమ ప్రముఖులతో గూడి బహుమానముగా విష్ణు పదము చేరి
కనక నిచ్చలు ప్రదక్షిణముగా తిరుగుచు జలగియుండును గల్ప జీవి యగుచు ననగుడు తాన పాదాత్మజుడార్యుడు నయనయాద్రివుని మహాత్మ్యమెల్ల తెలిసి వర్ణింప బ్రహ్మకు నలవిగాదు నేనెరింగిన ఎంతయు నీకు మున్న తెలియ బలికితి గ్రమ్మర తలచి కొనుము జితరిపువ్రాత శ్రీ పరీక్షిన్ నరేంద్ర. ఓ పరీక్షన్ మహారాజా, విష్ణువు యొక్క పదం శిరసుమార చక్రం. ఆ శిరసుమార చక్రం భక్తుడైన ధ్రువుడు ఇంద్రుడు, అగ్ని, కశ్యప ప్రజాపతి మొదలైన ప్రముఖులతో నిత్యము మిక్కిలి భక్తితో ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. ధ్రువుడు ఉత్తానపాదుడి కొడుకు. ఈ కల్పంలో జీవించే వాళ్ళందరికీ కూడా ఆ ధ్రువుడే సేవింపదగిన వాడు. ఓ పరీక్షన్ మహారాజా, ఆ ధ్రువుని మహత్వను వర్ణించడం బ్రహ్మతరం కూడా కాదు. ఇది వరకు నేను గతంలో నాకు తెలిసినంత వరకు చెప్పాను కదా, ఓసారి మళ్ళా గుర్తు చేసుకో అని, ఆ ధ్రువ చరిత్రను గుర్తు చేసుకో, నేను ఇదివరకే చెప్పాను కదా నీకు అని భగవంతుడైన కాలంచే అఖండంగా పరిభ్రమింప చేయబడుతున్న అన్ని జ్యోతిర్గ్రహ నక్షత్ర మండలాలకు నిశ్చలమైన ఆధారంగా భగవానుడు ధ్రువుణ్ణి స్థిరంగా నిలిపాడు. ధ్రువుడు ధాన్యాన్ని నూర్చేటప్పుడు పశువుల కోసం కట్టిన మేధి స్తంభం లాంటి వాడు. గానుగకు మధ్యలో కర్రను పాతి చుట్టూ ఎడ్లను తిప్పుతారు కదా, ఆ మధ్యలో స్తంభాన్ని మేధి స్తంభం అంటారు. ధాన్యాన్ని నూర్చేటప్పుడు ఆ మేధి స్తంభానికి పశువులను కట్టి తిప్పుతారు. అలాగే నక్షత్రాలు, సూర్యాది గ్రహాలు మేధి స్తంభంలో ఉన్న ధ్రువుడికి కొన్ని దగ్గరగా, కొన్ని దూరంగా, బాగా వెలుపలుగా కొన్ని ఉండేట్లు వాయువు యొక్క ప్రేరణ వల్ల కల్పాంతం వరకు అవి పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఆకాశంలో మేఘాలు, డేగలు మొదలైన పక్షులు వాయువశం వల్ల నేల రాలక ఎలా సంచరిస్తున్నాయో వాటికి జగత్కర్తయ్యే సారథ్యం చేసి నడిపిస్తున్నాడు కదా, అలాగే అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నీ ప్రకృతి పురుష సంయోగం వల్ల ఏర్పడిన ఒక విచిత్రమైన కర్మగతి నడిపిస్తూ ఉంటే ఇంకెక్కడ పడిపోకుండా అవి సంచరిస్తున్నాయి అని పొందుగ జ్యోతిర్గణముల నందర నా సెన్సు మారమందుల నుండం గొందరు దరచుగా చెప్పుచు నుందురు విని పెంతు విను మాసు మనూన చరిత్ర. సెన్సుమార చక్రం నుండి ఈ జ్యోతిర్గణాలను కొన్నింటిని కొంతమంది యోగులు గుర్తించి వాళ్ళు చెప్తుంటారు, గొప్ప ఉన్నతమైన చరిత్ర కలిగిన ఓ రాజా, నీకు ఆ విషయాలన్నీ నేను చెప్తాను విను. తల క్రిందై వట్రువయై సలలితమగు శింసుమార చక్రమునందున్ నెలకొని పుచ్చాగ్రంబున నిలిచి ధ్రువుండు నెపులు నిర్మల చరిత. నిర్మలమైన చరిత్ర గల ఓ మహారాజా, ఒక సర్పం వలయాకారంగా దేహాన్ని చుట్టుకొని కింద వైపు తల వచ్చేటట్లు ఉందంటే ఎలా ఉంటుందో అలాగే శింసుమార చక్రం ఉంటుంది. దాని స్తోక చివర ధ్రువుడు ఉంటాడు. శింసుమార చక్రం సకల దేవతలతో నిండి ఉన్న వాసుదేవుడి యొక్క దివ్య దేహం. వలయాకార సర్పంలాగా ఉన్న ఈ శింసుమార చక్రం తోక చివర ముందు భాగంలో ప్రజాపతి ఉంటాడు. అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారు. తోకకు మూలంలో ధాత, విధాత ఉంటారు. కటి ప్రదేశంలో సప్తర్షులు ఉంటారు. కుడివైపు సుడిగా తిరిగి ఈ శింసుమారం ఉంటుంది. దక్షిణావర్తంగా వలయాకారంగా ఉన్న శరీరం కల శింసుమారానికి దక్షిణం వైపు ఉత్తరాయణ నక్షత్రాలు, అంటే అభిజిత్ నక్షత్రం నుంచి పునర్వసు వరకు 14 నక్షత్రాలు ఉంటాయి. ఎడం వైపున దక్షిణాయన నక్షత్రాలు పుష్యమి నుంచి ఉత్తరాషాఢ దాకా ఉంటాయి. వీపు వైపు దేవమైన అధివీధి అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల సమూహం ఉంటుంది. కడుపున ఆకాశగంగ ఉంటుంది. ఉత్తర భాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు కుడి ఎడమ తోండ్లలాగా ఉంటాయి. పునర్వసు నక్షత్రం ఉత్తరాయణానికి చివరిది, పుష్యమి దక్షిణాయనానికి మొదటి నక్షత్రం. ఆర్ద్ర, ఆశ్లేషలు కుడి ఎడమ పాదాల వెనక భాగాల్లో ఉంటాయి. కుడి పాదంలో ఆర్ద్ర, ఎడమ పాదంలో ఆశ్లేష ఉంటాయి. ముక్కుకు కుడివైపు కన్నంలో అభిజిత్తు, ఎడమ వైపు కన్నంలో ఉత్తరాషాఢ ఉంటాయి. కుడి కంటిలో శ్రవణ నక్షత్రం, ఎడమ కంటిలో పూర్వాషాఢ ఉంటాయి. కుడి ఎడమ చెవుల్లో ధనిష్ట, మూల నక్షత్రాలు ఉంటాయి. మఖ నుంచి అనురాధ వరకు ఉన్న 8 నక్షత్రాలు దక్షిణాయన సంబంధమైన నక్షత్రాలు ఎడమ పక్క ఉన్న ఎముకల్లో ఉంటాయి. కుడి పక్క ఉన్న ఎముకల్లో మృగశీర్ష నుంచి ప్రతిలోమ క్రమంలో పూర్వభద్ర వరకు ఉత్తరాయణ సంబంధమైన 8 నక్షత్రాలు ఉంటాయి. కుడి భుజంలో జ్యేష్ఠ నక్షత్రం, ఎడం భుజంలో శతభిషం ఉంటాయి. ఉత్తరపు దౌడలో అగస్త్యుడు,
దక్షిణపు దవడలో యముడు ఉంటాడు, ముఖంలో అంగారకుడు ఉంటాడు, గుహ్యంలో శని, మెడ వెనక భాగంలో గురుడు, రొమ్ములో రవి, నాభిలో శుక్రుడు, మనస్సులో చంద్రుడు, వక్షోజాల్లో అశ్విని దేవతలు, ప్రాణాపానాలలో బుధుడు, గళంలో రాహువు, శరీరంలోని అన్ని భాగాల్లోనూ కేతువు, రోమాల్లో అన్ని నక్షత్రాలు, హృదయంలో నారాయణుడు ఉంటాయి. ఇవి సర్వదేవతామయుడైన పుండరీకాక్షుని దివ్య దేహం అని తెలుసుకో అని పరిషత్తు ఈ ఖగోళ మండలం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క దేహం అని తెలుసుకో నువ్వు అని చెప్పి, ఇట్టి దివ్య శరీరం ఎవ్వడు ప్రతిదినం బంధు సంధ్యాకాలమతుల భక్తి మనమందు నిలిపి ఏ మరక మిక్కిలి ప్రయత్నంబున నియతుడై తత్వబుద్ధి మౌన వ్రతంబున భూని వీక్షించుతూ నీ సంస్థవంబు దానెంతో ప్రేమ జపించి కడు ప్రశస్తమును మునీంద్ర సేవ్యమును జ్యోతి స్వరూపమున వెలుగు విపుల సెన్సుమార విగ్రహంబునకు వందనము వందనంబులను చునిలిచి సన్నుతించెనేని సకలార్థ సిద్ధుల బొందు మీద ముక్తి జందు నదిపా. ఓ రాజా, ఇది పరమేశ్వరుడి యొక్క దివ్యమైన శరీరం. దీనిని భక్తితో ప్రతిదినము సంధ్యాకాలాల్లో పొద్దున ఉదయము రాత్రి ఎనలేని భక్తితో మనస్సులో నిలుపుకోవాలి. ఏకాగ్రతతో ఎంతో ప్రయత్నపూర్వకంగా నియమంగా తాత్విక బుద్ధితో మౌనవ్రతంతో దర్శించాలి, స్తుతించాలి, ఎంతో ప్రేమతో జపించాలి. ఈ శివసుమార చక్రం ఎంతో ప్రశస్తమైంది. మునీంద్రులందరి సేవలను అందుకునేది. ఈ జ్యోతి స్వరూపంలో వెలుగొందే శివసుమార విగ్రహాన్ని వందనం వందనం అని నృతించాలి. ఇలా చేసిన భక్తుడికి ఇలలో సకల అర్థాలు సిద్ధిస్తాయి, అనంతరం ముక్తి లభిస్తుంది అని పరీక్షణ్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పి, హినమండలంబునకు గ్రిందను దశ సహస్ర యోజనంబుల స్వర్భానుని మండలంబు గ్రహమై ఘనముగా నపసవ్య మార్గగతి గనుండు నృపా. రాజా, సూర్యుడికి కింద వైపు 10,000 యోజనాల దూరంలో రాహుగ్రహం అపసవ్య మార్గంలో ఉంటుంది. అసురాధముండగు రాహు బిసరుహ సంభవుని వరము పెంపుననెంతో పసయగున అమరత్వంబున నసమానంబైన గ్రహ విహారము పొందెన్. రాహు సింహిక కొడుకు, రాక్షసాధముడు, కానీ అమరత్వానికి అర్హుడు కాదు. అయినా సరే భగవంతుడి కృప వల్ల అమరత్వాన్ని పొందాడు, ఆ గ్రహత్వాన్ని పొందాడు. అందుకని అపసవ్య మార్గాల్లో తిరుగుతుంటాడు. జననాథ రాహువు జన్మ కర్మంబులు వినిపింతు ముందర విస్తరించి యయుతయోజన విస్తృతార్క మండలము ద్విషహస్ర విశాల చంద్ర మండలము పర్వకాలంబులను త్రయోదశ సహస్ర విశాలమై మీద రాహు గప్పునది చూచియుపరాగమనుచును బలుకుదురెల్లవారును స్వధర్మేచ్చులగుచు నంతలోన నిన శశాంక మండలముల గరుణ బ్రోవదలిచి హరి సుదర్శనంబు వచ్చునను భయంబున నైదారు గడియలకును రాహు నడికి తొలగు. ఓ రాజా, రాహు యొక్క జన్మ వృత్తాంతాన్ని, అతన్ని కర్మల్ని ముందు ముందు వివరంగా చెప్తాను నేను. సూర్యమండలం యొక్క వ్యాసం 10,000 యోజనాలు విస్తృతి కలిగింది. చంద్రమండలం వ్యాసం 12,000 యోజనాలు. పర్వకాలాల్లో ఇతడు సూర్యమండలాన్ని గాని చంద్రమండలాన్ని గాని పూర్తిగా కప్పేస్తాడు. దాన్ని చూసి భూమి మీద జనులు గ్రహణం పట్టింది అని అనుకుంటారు. ఆ సమయంలో వేదోక్త కర్మల్ని ఆచరిస్తారు. ఇంతలో సూర్య చంద్ర మండలాలను రక్షించడానికి విష్ణువు యొక్క సుదర్శన ఆయుధం వస్తుందనే భయంతో 5-6 గడియల లోపలే రాహువు ఆ గ్రహణాన్ని విడిచిపెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. నరవరయా రాహువునకు సరసతన క్రింద సిద్ధ చారణ విద్యాధరులయుత యోజనంబుల దిరముగవసించి లీల తిరుగుచురచటన్. రాజా, రాహువుకు 10,000 యోజనాల క్రింద సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసించి సంచరించే స్థానాలున్నాయి. పరికింప సిద్ధ విద్యాధరులకు 10,000 క్రింద ధరలక యక్షుల్ మరియును భూత ప్రేతలు చెరియింతురు రాక్షసులు పిశాచులు గొలువన్. ఈ ప్రదేశాలకు 10,000 యోజనాల క్రింద పిశాచాలు, రాక్షసులు తమను సేవిస్తుండగా యక్షులు, భూత ప్రేతాలు చెరిస్తూ ఉంటారు. వారి క్రింద దగిలి వాయు వశంబున
మలయుచుండు మేఘమండలంబు, మేఘమండలంబు మీదగుచుండు భూమండలంబు క్రింద నుండు నదిపా. యక్షభూత ప్రేతాలు సంచరించే అంతరిక్షానికి కింద మేఘమండలం ఉంది. ఇది గాలికి తెరుస్తూ ఉంటుంది. మేఘమండలానికి కింద భూమండలం ఉంది అని ఇప్పటిదాకా ధ్రువ మండలం దగ్గర నుంచి భూమండలం వరకు ఉన్నదండి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంక నేను భూమండలానికి అడుగున ఉన్న పాతాళ లోకాన్ని గురించి నీకు చెప్తాను అని పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి చెప్పారు. ఈ సంచికను ఇక్కడితో ఆపు చేద్దాము. ఇలాగా నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహర్షి తెలియజేస్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.